హాయ్ హలో మూవీ లవర్స్ వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి అమెరాన్. సో ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. సో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మీరు ఇలా మా ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోస్ మేము మీ ముందుకు తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాను. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ అమెరాన్. సో అమెరాన్లో మనకి మెయిన్ లీడ్ వచ్చేసి శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి. సో ఇదొక కంప్లీట్ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ మూవీ, ఒక మేజర్ మూవీ అని చెప్పొచ్చు. ఇట్స్ అ రియల్ లైఫ్ స్టోరీ. సో మేజర్ అని మన అడ్విషియస్ ఏ విధంగా అయితే చేశారో ఇక్కడ అమెరాన్ అని అనేది కూడా ఒక మేజర్ కథే, ఇంకొక మేజర్ కథ అనమాట. సో ఈ మూవీలో మనకు కనిపించేది మూడు విషయాలు మనం బాగా గమనిస్తే మూడు విషయాలు మనకు బాగా కనిపిస్తుంది. ఒకటి లవ్, కెరీర్ అండ్ లైఫ్, డెత్. సో ఈ మూడిటి మీద సినిమా నడుస్తుంది. కానీ ఇక్కడ సినిమాలో ప్రతి ఒక్కరు మనం డైలీ లైఫ్లో జరిగేది ఏంటంటే ఈ లవ్, కెరీర్, లైఫ్, డెత్కి మధ్యలో ఈ డెత్ అనేది ఈ లైఫ్, కెరీర్ ఈ లవ్, కెరీర్ మధ్యలో డెత్ వచ్చి ఆ తర్వాత లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. అదే జరిగింది ఈ సినిమాలో చెప్పాలి అంటే. నేను చెప్పేది ఏంటంటే ఇందులో ఒక స్టోరీ జరుగుతుంది. స్క్రీన్ ప్లేలో మనం చూస్తే 2003 నుంచి సాయి పల్లవి అండ్ శివకార్తికేయన్ వాళ్ళ కాలేజ్లో జాయిన్ అయిన దగ్గర నుండి స్టోరీ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ సాయి పల్లవి ఇదంతా ఒక ప్లేన్లో ఫ్లైట్లో జర్నీలో చెప్తుందనమాట ఈ స్టోరీ అంతా. సో ఎలా కలిసారు ఏంటి అన్నీ ఉంటుంది. అండ్ ఆ తర్వాత శివకార్తికేయన్ తన జర్నీ గురించి అండ్ తన అంబిషన్ గురించి, ఆర్మీ ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, ఇట్స్ నాట్ ఎ జాబ్, ఇట్స్ లైఫ్ అని చెప్పి, ఆర్మీ ఇస్ ద లైఫ్ అని చెప్పి ఒక మంచి డెఫినేషన్ ఇచ్చిన దాని తర్వాత సినిమా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మనకు తెలుసు ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి, సో మన శివకార్తికేయన్ మూవీలో కూడా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. సో కులాల పట్టింపులు, రీజియన్, ఇవన్నీ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి అదేవిధంగా ఫీలింగ్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. అక్కడక్కడ సాయి పల్లవి కూడా కొంచెం ఇబ్బంది పడినట్టు సీన్స్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత తను ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఆర్మీలో వెళ్ళి ఆ హర్డల్స్ ఫేస్ చేసి ఇవన్నీ ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ మనకి సెకండ్ హాఫ్లో మేజర్ పార్ట్ ఆర్మీ ఫైట్ మీదే ఎక్కువ ఉంటుందన్నమాట. సో సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అంటే మీకు అక్కడ మసూద్ అనే ఒక టెర్రరిస్ట్ నేమ్ ఎక్కువ మనకు వినబడుతూ ఉంటుంది. సో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనమాట, మసూద్ ఎవరు, ఈ టెర్రరిస్ట్ ఏంటి అనేది. ఈ మసూద్ అని అనగానే మనకు బాగా గుర్తొచ్చేది ఖడ్గం సినిమాలో ఒక టెర్రరిస్ట్ మసూద్, ఆయన మీద. అండ్ గగనంలో మన నాగేష్ గారు తీశారు కదా ఫ్లైట్ హైజాక్ గురించి, సో అది కూడా అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది మనం గనక డీప్గా అబ్జర్వ్ చేస్తే. సో ఆ తర్వాత అల్తాఫ్ అనే ఒక టెర్రరిస్ట్ కోసం చంపడానికి కోసం ఒక మిషన్ రెడీ చేస్తారనమాట. అయితే అక్కడ మన హీరో ఏంటంటే సౌత్ కాశ్మీర్ దగ్గరికి వెళ్ళిన దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించిన తర్వాత మనుషులు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎలా మారిపోయారని చెప్పగానే అక్కడ కొంతమంది ఏంటంటే మిలిటరీకి రావాలని కొంతమంది, సో కొంతమంది ఏంటంటే మిలిటరీలో జాయిన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చెక్ వల్ల. అంటే ఇక్కడ ఏంటంటే కాశ్మీర్లో ఉన్నటువంటి మామూలు ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ టెర్రరిస్ట్ని వీళ్ళు కావాల్సినప్పుడల్లా బాంబ్ స్క్వాడ్గా కానీ దేనికైనా కానీ ఈ సివిలైజేషన్ వాళ్ళని ఫోర్స్ చేసి బలవంతం చేసి వీళ్ళని తీసుకెళ్ళి ఆ విధంగా ఒక టెర్రరిస్ట్ లాగా తయారు చేసేసి చాలా కుటుంబాలు ఇట్లాగే నామరూపాలు లేకుండా చేశారనమాట. సో అందులో కుటుంబం నుంచి ఎవరైనా ఒక ఆర్మీకి వెళ్ళాలి అని అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వీడు ఫలానా ఎవరో టెర్రరిస్ట్ యొక్క యాక్టివిటీలో పాల్గొన్నారు కాబట్టి అని చెప్పి వీళ్ళని ఒక టెరిటరల్ ఆర్మీ అని చెప్పేసి ఒక పక్కన, ఇంకోటి ఏమొచ్చేసి మెయిన్ ఆర్మీ అని ఒకటి, ఇలా రెండు విధాలుగా మారిపోయాయి అనమాట. సో మామూలుగా వెళ్ళాలనుకునే వాళ్ళు అంటే ఈ ఆర్మీ స్టార్ట్ అయిన తర్వాత కాశ్మీర్లో విహాన్ క్యాంప్ అని ఒకటి ఉంటుంది. అండ్ మామూలు మన ఆర్మీ వాళ్ళు కలిపి కాశ్మీర్స్తో కలిపి చేసినటువంటి క్యాంప్ అనమాట. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది
ఈ టెర్రరిస్ట్ వాళ్ళు యాక్టివిటీస్ వల్ల వాటిని దూరంగా పెట్టాల్సి వచ్చిందనమాట. సో అప్పుడు మన హీరో ఏం చేస్తారంటే ఈ అల్తాఫ్ని పట్టుకోవాలి అని అంటప్పుడు ఎవరైతే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ వల్ల డిస్క్వాలిఫై అయిన వాళ్ళందరినీ ఒక టీమ్గా చేసుకొని ఆ తర్వాత ఆల్తాఫ్ని చంపడం, ఆ తర్వాత ఆ యొక్క టెర్రరిజంలో టెర్రరిస్ట్ యొక్క టెర్రరిస్ట్ వాళ్ళందరూ దాని గ్రూప్లో కమాండర్ ఆసిఫ్ వానీ అనే ఒకతను ఉంటాడనమాట. సో అతను ఇంకా రెచ్చిపోయి ఇంకా ఎక్కువ సివిలైజేషన్స్ భయపెట్టి ఇంకా వీళ్ళని అట్లా వాడుకోవడం జరుగుతాడు. ఆ తర్వాత వీడిని ఎట్లాగైనా చంపాలి అనుకుంటాడు అనమాట మన హీరో. అండ్ ఆ తర్వాత ఆసిఫ్ వానీ వాళ్ళ ఫాదర్ వచ్చి ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది అని చెప్పగానే కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. అంటే వాళ్ళ యొక్క సోల్జర్ని అక్కడ ఉండిపోవడం వల్ల వాళ్ళని చంపేస్తారని అనగానే ఆ టైంలో ఒక డెసిషన్ తీసుకుని వెళ్ళి ఆ సోల్జర్ని కాపాడి, సో చాలా బాగుంటాయి కొన్ని సీన్స్. సో అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీలో ఏంటంటే సో ఇంకా చనిపోవడం ఉంటుంది కాబట్టి హీరో చనిపోతాడు. సో సో ఇందులో మెయిన్లీ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇప్పుడైతే స్క్రీన్ ప్లే వరకు చెప్పాను. అండ్ మూవీలో నాకు నచ్చిన పార్ట్, మీకు కూడా బాగా కనెక్ట్ అయ్యే పార్ట్ ఏంటంటే అన్ అన్కండిషనల్ లవ్ ఆఫ్ ఎ ఉమెన్. సాయి పల్లవి క్యారెక్టర్, వావ్, వాట్ ఏ గ్రేట్ క్యారెక్టర్ అనిపించింది నాకు. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. షీఈ్ అ మలయాళీ క్యారెక్టర్ అనమాట. అండ్ బేసికల్ తను మలయాళీ అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసి కేరళ. అండ్ ఒక మలయాళీ ఒక అమ్మాయి వచ్చి క్రిస్టియన్ కాలేజ్లో, మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో జాయిన్ అవ్వటం. ఆ తర్వాత మనకి మలయాళీ అండ్ తెలుగు స్లాంగ్ ఎలా ఉంటుంది తెలుగు మాట్లాడేటప్పుడు, సో ఆ స్లాంగ్తో మాట్లాడటం. అండ్ వెరీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా బాగుంది. అండ్ శివకార్తికేయన్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అసలు చాలా బాగుంటుంది. కాలేజ్ నుంచి ఆ తర్వాత ట్రైనింగ్ నుంచి ఒక కెప్టెన్ నుంచి ఒక మేజర్, ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా చేయించారు. అండ్ సాయి పల్లవి కూడా బాగుంటుంది. అండ్ ఈ సినిమాలో కొత్తగా అంటే ఒక విషయం ఏంటి చెప్పాలి అంటే, ఎక్కడైనా ఒక హీరో తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం అనేది ప్రతి సినిమాలో చూస్తాం. కానీ ఫర్ ఏ చేంజ్ ఒక అమ్మాయి ఒక తను ప్రేమించిన దగ్గర నుండి తన పెళ్ళి చేసుకొని ఆ తర్వాత చనిపోయేంత వరకు తన ప్రియుడి యొక్క ప్రతి జర్నీలో తన హ్యాపీనెస్, సాడ్నెస్ అన్నిటినీ హోల్డ్ చేసుకుని దాన్ని ఆస్వాదిస్తూ ముందుకెళ్ళిన లైఫ్, అదంతా ఒక స్టోరీ రూపంలో చెప్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ నుంచే తనకి బీచ్కి ఉన్నటువంటి కడలి అని చెప్పి బీచ్ చూపిస్తూ ఆ బీచ్కి తనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే ఒక దాని నుంచి స్టార్ట్ చేసి చాలా బాగుంటుంది అసలు సినిమా, చెప్పలేము కానీ. అండ్ ఇందులో మెయిన్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే హీరో వాళ్ళ మదర్, శివకార్తికేయన్ మదర్గా చేసిన ఆవిడైతే ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ పంచెస్ వేయడం అది కూడా చాలా బాగుంటుంది. కొంచెం కామెడీ ఉంటుంది, చిన్నవి 2-4-5 కామెడీస్ అక్కడ ఆవిడ రియాక్షన్స్ కానీ కామెడీస్ కానీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత శివకార్తికేయన్ ఆర్మీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇంకా మిగతా అంతా మీకు సినిమాలో అంతా కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో ఎక్కువ పార్ట్ ఏంటంటే కొంచెం ఎమోషనల్ ఉంటుంది, అండ్ ప్యాట్రియాటిజం ఉంటుంది, లవ్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మొత్తం అన్ని ఒక మిక్స్ అయిపోయి ఒక మంచి మూవీ అని మనం చెప్పచ్చు. అండ్ సాయి పల్లవి క్యారెక్టర్ అయితే చాలా మెచ్యూర్ లవ్. అంటే ఆ టైంలో గ్రాడ్యుయేషన్ టైం నుంచి ఆ తర్వాత అంటే మెచ్యూర్ లవ్ని క్యారీ చేసుకొని అది చివరి దాకా తీసుకెళ్ళడం అన్నది, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ సినిమాలో క్యారెక్టర్ చూస్తే ఫాదర్ వచ్చేసి అంటే మిలిటరీ వాడు వద్దు అని చెప్పడం, సో సాయి పల్లవి వాళ్ళ పేరెంట్స్తో ఫైట్ చేయడం. సో ఆ ఫాదర్ ఎందుకు వద్దంటున్నాడు అని అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఏంటంటే తను ఒక డాక్టర్, సో ఆ డాక్టర్ మిలిటరీలో పనిచేసిన దాని తర్వాత అక్కడ ఆర్మీకి సర్వ్ చేస్తున్నప్పుడు అక్కడ ఆర్మీ చూసినటువంటి పెయిన్, ఆ బాధ, ఆ భయం అతని మనసులో పెట్టుకొని ఎక్కడ తన కూతురుకి ఆ మిలిటరీ వాడి చేస్తే నా కూతురు పరిస్థితి ఇలా ఉంటుందా అని ఒక భయాన్ని పెట్టుకొని తను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు. బట్ ఆ లవ్ని హోల్డ్ చేసుకొని తన ఒక మాట అంటుంది సినిమాలో,
నా మనసులో ఎప్పుడో మేమిద్దరం మ్యారేజ్ చేసేసుకున్నాం. సో, ఒకవేళ తను అంటే గొడవలొచ్చేసి ఒక టైంలో వాళ్ళ ఫాదరు 'శివకార్తికేయన్' చేస్తున్న మిలిటరీలో అక్కడ పెద్దాయన కలిసి మాట్లాడటం. సో, 'శివకార్తికేయన్‌కి' ఒక డిస్టర్బెన్స్ అంటే తన ప్రొఫెషనల్ ఆర్మీలో డిస్టర్బెన్స్ రావడం వల్ల వద్దు ఇంక నాకొద్దు అని చెప్పి నాకొద్దు అని అనగానే సాయి పల్లవి మాత్రం ఆ లవ్‌ని హోల్డ్ చేసి అలా పట్టుకొని నా మనసులో ఎప్పుడో పెళ్లి అయిపోయింది మేము అని చెప్పటం. సో, ఒకవేళ తను యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా నేను మాత్రం తన భార్యగా ఇంట్లోనే ఉంటాను. సో, వాట్ ఎ డైలాగ్! నాకైతే చాలా బా నచ్చింది ఆ ఒక్క డైలాగ్. అండ్ దాని తర్వాత నాకు ఎక్కడ నేను ఒక సీన్‌లో అస్టానిష్ అయ్యానంటే ఇంకా తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నానన్నప్పుడు మన 'శివకార్తికేయన్' ఒక ఆర్మీ ఆఫీసర్ డ్రెస్‌లో వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ముందు మాట్లాడతాడు. సో, ఆ ఆఫీసర్ డ్రెస్‌లో వచ్చిన దాని తర్వాత అక్కడ ఆ ఫాదర్ అంటే ఒక డిగ్నిఫైడ్ ఆర్మీని చూడగానే అతను యాస్టానిష్డ్ ఎంతయ్యాడో నేను కూడా ఆ థియేటర్‌లో చూస్తున్నప్పుడు అంతే ఒక కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ అండ్ ఒక కైండ్ ఆఫ్ యాస్టానిష్ అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రౌడ్‌నెస్ నాకు ఆ సినిమాలో అనిపించింది. వావ్! వెరీ, వెరీ గ్రేట్. వెరీ గ్రేట్. ఆ తర్వాత కూతురు మీద ప్రేమ, ప్రతి ఫాదర్‌కి ఉండే ప్రేమ. అండ్ నాకెక్కడ హార్ట్ బ్రేక్ డౌన్‌ఫాల్ అయిందంటే క్లైమాక్స్. ప్రతి ఒక్కరు ఈ క్లైమాక్స్‌కి కనెక్ట్ అవుతారు. అండ్ లాస్ట్‌కి అంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక చిన్న ఫన్నీ సీన్ ఉంటుంది. ఏంటంటే ఆర్మీ వాళ్ళకి లీవ్ దొరికిన అంటే పర్మిషన్ తీసుకోవడానికి ఎవరైనా వచ్చారనుకోండి, పేరెంట్స్ గానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చుట్టాలు ఎవరైనా వస్తే కలవడానికి ఒక పర్మిషన్ తీసుకొని కలవచ్చు. ఒక సండేస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, ఆ టైంలో మన హీరోయిన్ కలిసిన దాని తర్వాత ఒక మాట చెప్తాడు. ఏంటంటే అబ్బా! నాకు ఈ ట్రైనింగ్ వల్ల నా వల్ల కావట్లేదు. ఒళ్ళంతా పులిసిపోతుంది. నేను కాసేపు ఇలా నేను పడుకుంటాను. సో, అని చెప్పగానే అంటే నాకేమనిపించిందంటే తను పడుతున్న ఒత్తిడి గానీ, స్ట్రెస్ గానీ ఏదైనా సరే మనం నచ్చిన పర్సన్‌తో భుజం పైన తలపెట్టి కాసేపు మనం అలా విశ్రాంతి తీసుకున్నా చాలు. ఐ మీన్ దట్ ఈస్ మిలియన్స్ ఆఫ్ హ్యాపీనెస్. అదొక స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు నాకు. అలా అనిపించింది నాకు ఆ సినిమా చూసినప్పుడు. అండ్ అదే సీన్‌ని లాస్ట్ క్లైమాక్స్‌లో రీక్రియేట్ చేస్తారు. రీక్రియేట్ ఏంటంటే ఇప్పుడు దాకా అంటే అప్పుడు కూడా చనిపోయిన దాని తర్వాత తను ఒక విగ్రహం పెట్టి లాస్ట్‌కి సాయి పల్లవి అండ్ తన కూతురు ఇద్దరు కూర్చొని ఆ విగ్రహం దగ్గర అలా ఆలోచిస్తున్నప్పుడు తన ఆత్మలాగా షాడోలాగా మనకు చూపిస్తారు. ఏంటంటే ఒక మాట చెప్తాడు. నేను ఇప్పటిదాకా అలిసిపోయాను. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. కాసేపు పడుకుంటాను అని అనగానే నాకే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంటే ఇప్పుడు దాకా నేను యుద్ధం చేసి నా దేశం కోసం నేను పోరాడాను. ఇప్పుడు నాకు కావాల్సింది కాస్త విశ్రాంతి అని ఒక ఆత్మ రూపంలో చూపించడం చాలా బావుంటుంది. ఐ మీన్ నాకంత కనెక్ట్ అయిపోయా సినిమాలో. నేను చెప్తున్నానంటే మీకు అర్థమై ఉంటుంది. సో, సినిమా ఓవరాల్‌గా చెప్పాలి అనంటే ఇదొక వింటేజ్ ఫిల్మ్. వింటేజ్ ఫిల్మ్ అంటే 2003 నుంచి అండ్ తర్వాత మొన్నటి వరకు జరిగినటువంటి ఒక కథ ఇది. సో, ఇందులో ఆల్ యాస్పెక్ట్స్ చాలా బావుంటాయి. లవ్ స్టోరీ ఒక వింటేజ్ లవ్ స్టోరీ. అంటే మనం నోకియా ఫోన్స్ వాడుతున్నప్పుడు, డబ్బా ఫోన్‌లు వాడేటప్పుడు ఆ వింటేజ్ ఎలా ఉంటుందనన్నది అది క్యారీ చేసుకుంటూ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చూపిస్తూ ఆ లవ్‌ని, ఆ ఎమోషనల్‌ని, ఆ మెచ్యూరిటీని తర్వాత 'శివకార్తికేయన్' చూపించే ప్యాట్రియాటిజంని సో, ప్రతీదీ బానే ఉంటుంది. అండ్ అక్కడక్కడ మనకి ఆర్మీ ఈ ఫైట్స్ ఏదైతే ఉంటుందో మనకు కొంచెం లాగ్ అని కాదు గానీ సినిమా తగ్గట్టే కాబట్టి కొంచెం మనం సహనంగా చూడాల్సొస్తుంది అంతే. బట్ సినిమా ఓవరాల్ చాలా బావుంటుంది. అండ్ అంటే ఇలాంటి సినిమా ఒక్కసారి చూడొచ్చు అంతే. మళ్ళీ మళ్ళీ మనం చూడాలి అనంటే మనం ఒక్కసారి మనం చూడొచ్చు. మళ్ళీ మళ్ళీ చూడాలంటే ఈ యాస్పెక్ట్స్ చూసుకొని చూడొచ్చు మనం సినిమాలని. ఇప్పుడు ఏదైతే నేను ఈ ప్యాట్రియాటిజం, ఈ ఎమోషనల్ కనెక్షన్ ఈ దృష్టిలో పెట్టుకొని మనం సినిమా చూడొచ్చు. అండ్ ఒక ఆర్మీ ఫ్యామిలీ ఇలా ఉంటుందా? ఆర్మీలో సోల్జర్స్ ఇంతలాగా ఆ స్ట్రగుల్ ఉంటుందా? ఎమోషనల్ ఉంటుందా? అంత పెయిన్ ఉంటుందా? చివరికి ఆ ఫ్యామిలీస్ అంటే మనం ప్రతి ఒక్క దాంట్లో మనం చూస్తూ ఉంటాం. సోల్జర్ చనిపోయిన దాని తర్వాత అతనికిచ్చే రెస్పెక్ట్ గానీ ఎలా ఉంటుంది? సో, ఇదంతా మనం చూస్తున్నప్పుడు మనకొక ఫీల్ ఉంటుంది. ఓకే. మన మన సోల్జర్, మన ఇండియన్ సోల్జర్ అని. కానీ
ఆ ఫ్యామిలీస్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటి అని అన్నది. బట్ ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. అండ్ వన్ టైమ్ వాచ్ చూడొచ్చు. వన్ టైమ్ వాచ్ అని కాదు. ఐ మీన్ ఇది ఒక ప్యాట్రియాటిజం ఫిల్మ్ కాబట్టి సో చెప్పాను కదా, కొంచెం ఆర్మీ ఫైట్స్ అవి ఏవైతేనే కొంచెం లాగింగ్‌గా ఉంటది. అది కొంచెం సహనంతో చూస్తే సరిపోతుంది. మిగతా సినిమా అంతా బావుంటుంది. అండ్ ఈ సినిమాకి రేటింగ్ అంటే నేను రేటింగ్ చెప్పను. ఎందుకంటే ఇట్స్ బయోపిక్ కాబట్టి సో రేటింగ్ ఇవ్వడం ఇలాంటివి బాగోదు. అండ్ రేటింగ్ కూడా ఇవ్వకూడదు ఇలాంటి. దిస్ ఈస్ అ వింటేజ్ ఫిల్మ్స్. సో వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఇలాంటి వింటేజ్ ఫిల్మ్స్ కానీ, బయోపిక్స్ కానీ వస్తూ ఉంటాయి. ఒకవేళ సినిమా బాలేదు అని అంటే నేనే చెప్పేస్తాను సినిమా బాలేదు అని. బట్ సినిమా బాగుంది కాబట్టే ఇందులో ఏ అంశాలు బాగున్నాయని అన్నది నాకు అర్థమైంది. నేను చెప్పదలుచుకున్నది మీకు నేను చెప్పాను. సో సో ఎవరైనా దగ్గరలో థియేటర్‌లో సినిమా ఉంటే మాత్రం చక్కగా చూడొచ్చు. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. అండ్ ఒక మంచి ఇండియన్ ఫిల్మ్, ఇండియన్ సోల్జర్స్ సంబంధించిన ఫిల్మ్ కాబట్టి మన సోల్జర్స్ అందరికీ. సో సెల్యూట్ టు ఎవ్రీ ఇండియన్ సోల్జర్. అండ్ ఈరోజు మనం ఇలా హాయిగా ఉన్నాము. ఇక్కడ మనం ఫ్యాన్ల కింద హాయిగా ఏసీల కింద చక్కగా ఉన్నాము అని అంటే అక్కడ బోర్డర్‌లో సోల్జర్స్ వల్లే. సో సెల్యూట్ టు ఎవ్రీ సోల్జర్. సో దిస్ ఇస్ మై క్రిటిక్ రివ్యూ. అండ్ ఇది నా ఒరిజినల్ క్రిటిక్ రివ్యూ. నేను వెళ్ళి చూసి వచ్చి నేను చెప్పదలుచుకున్న ప్రతి విషయాన్ని నేను చెప్పాను. సో ఈ సినిమాకి రేటింగ్ అయితే నేను ఇవ్వను. చెప్పాను కాబట్టి ఇది వింటేజ్ ఫిల్మ్స్. దిస్ ఇస్ వన్ టైమ్ బయోపిక్ ఫిల్మ్స్ కాబట్టి వీటికి రివ్యూస్ ఐ మీన్ రేటింగ్స్ ఇవ్వకూడదు. రివ్యూస్ ఇవ్వచ్చు. బాగుందా బాలేదా, ఏ విషయాలు బాగున్నాయి ఏ విషయాలు బాలేదు అనేది. సో సో అందరూ చూడొచ్చు. సో ఎవ్రీ వన్ కెన్ వాచ్ ద ఫిల్మ్. అండ్ సినిమాని మీరు కూడా అంతే ఎంత హ్యాపీగా ఈ సినిమాకి వెళ్తారో అంత ఎమోషనల్గా బయటకు వస్తారు. అది మాత్రం నేను చెప్పగలను. మంచి ఫిల్మ్. సో అందరినీ ఒక్కొక్క టైంలో మనకి కొన్ని అంటే ఎక్కువగా ఈ ఫిల్మ్ ఇండియన్ సోల్జర్స్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు. అండ్ మనం కూడా ఒక్కొక్కసారి మన వర్క్స్ ప్రెషర్స్లో ఉండేటప్పుడు కూడా కొన్ని సీన్స్ ఎమోషనల్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయి క్లైమాక్స్ అక్కడక్కడ. సో మనకు కూడా ఒక్కోసారి కనెక్ట్ అయిపోతూ మనం చాలా ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవుతాం అనమాట. సో ఒక్కోసారి మనకే ప్రాణభయం అనేది వస్తుంటుంది. మన మీద మనకే మన ప్రాణం మీద ఒక తీపి అనేది అలా అనిపిస్తుంది సినిమా అంతే క్లైమాక్స్లో. బట్ ఓవరాల్ సినిమా చాలా బాగుంటుంది. సో వన్ టైం వాచ్ చూడొచ్చు. అందరు చూడండి. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్.